తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. మన టాలీవుడ్లో ఫేక్ కలెక్షన్ల ట్రెండ్ అనేది ఎప్పటి నుంచో ఉంది. నెగటివ్ టాక్ కారణంగా ఒక సినిమాకు ఆడియన్స్ రావడం తగ్గిపోతే వాళ్లను థియేటర్లకు రప్పించేందుకు ఫేక్ పోస్టర్లు రిలీజ్ చేస్తుంటారు. తమ సినిమా బాగుందని, కలెక్షన్లు బ్రహ్మాండంగా వస్తున్నాయని చెప్తూ బాక్సాఫీస్ వద్ద వచ్చిన దానికంటే ఎక్కువ కలెక్షన్లను చూపించుకుంటారు. అంటే కలెక్షన్లు కేవలం 60 నుంచి 70 కోట్లు మాత్రమే నమోదైతే యూనిట్ వాళ్ళు మాత్రం తమ సినిమా 100 కోట్లు కలెక్ట్ చేసిందని పోస్టర్లు వేసుకుంటారు. ఇప్పుడు మహేష్ బాబు మరియు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వచ్చిన గుంటూరు కారం విషయంలో కూడా అలాంటి తప్పుడు లెక్కలే వేస్తున్నారని కొన్ని వెబ్సైట్లు చెప్తున్నాయి. ఈ సినిమా తొలి రోజు బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన మాట నిజమే, కానీ ఆ తర్వాతి రోజుల్లోనే కలెక్షన్లు డ్రాస్టిక్గా పడిపోయాయని ఆ వెబ్సైట్లు పేర్కొంటున్నాయి. సినిమా మేకర్స్ ఏవైతే కలెక్షన్ల పోస్టర్లు రిలీజ్ చేస్తున్నారో అవన్నీ పూర్తిగా ఫేక్ అని ఆ వెబ్సైట్లు వాదిస్తున్నాయి. తెలుగు 360 వెబ్సైట్ అయితే ఈ గుంటూరు కారం సినిమా భారీ నష్టాలను మిగిల్చిందని పేర్కొంది. అంతేకాదు వచ్చిన దానికంటే 45% ఎక్కువ కలెక్షన్లు వేసుకొని తమ సినిమాను ప్రమోట్ చేసుకుంటోందని చెప్పుకొచ్చింది. యూనిట్ సభ్యులేమో తమ సినిమా తొలి వారంలో ప్రపంచవ్యాప్తంగా 212 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టిందని ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. కానీ తెలుగు 360 వెబ్సైట్ మాత్రం అదంతా ఫేక్ అని, ఇది ఫస్ట్ వీక్లో కేవలం 147 కోట్ల గ్రాస్ మాత్రమే రాబట్టిందని చెప్తోంది. కానీ మేకర్స్ మాత్రం వచ్చిన దానికి 45% ఫేక్ కలెక్షన్లు జోడించి 212 కోట్ల గ్రాస్ వచ్చినట్టు డబ్బా కొట్టుకుంటున్నారని పేర్కొంటోంది. అంతేకాదు వైజాగ్ టు నెల్లూరు ఏరియాల వరకు జీఎస్టీ కంపెన్సేటింగ్తో ఈ గుంటూరు కారం బ్రేక్ ఈవెన్ టార్గెట్ని అందుకుందని వెల్లడించింది. కానీ సీడెడ్, నైజాం, నార్త్ అమెరికా మరియు కర్ణాటక వంటి ఏరియాల్లో ఇది భారీ నష్టాలను మిగిల్చిందని ఆ వెబ్సైట్ తెలుపుతోంది. కోస్టల్ ఆంధ్ర జోన్లో మంచి వసూళ్లను రాబట్టిన ఈ గుంటూరు కారం ఇతర ప్రధాన ఏరియాల్లో మాత్రం భారీ నష్టాల వైపు దూసుకెళ్తోందని రాసుకొచ్చింది. అంతేకాదండోయ్, ఈ లెక్కలకు సంబంధించి తమ దగ్గర ప్రూఫ్ కూడా ఉందని నిర్మాత నాగవంశీకి చెందిన ఒక వీడియోని కూడా షేర్ చేసింది. మా వ్యాపారాన్ని రోడ్డు మీద ఎందుకు పెట్టుకుంటామని, మీడియాకు అందే లెక్కలన్నీ ఒక స్పెక్యులేషన్ మాత్రమేనని నాగవంశీ ఆ వీడియోలో పేర్కొన్నాడు. ఈ లెక్కన మేకర్స్ వేస్తున్న పోస్టర్లు ఫేక్ అని ఈ వీడియో ద్వారా అర్థం చేసుకోవచ్చని ఇండైరెక్ట్గా ఆ వెబ్సైట్ గుంటూరు కారం నిర్మాతకు కౌంటర్ ఇచ్చింది. అయితే ఆ వెబ్సైట్తో పోలిస్తే మాత్రం ట్రేడ్ వర్గాల లెక్కలు కాస్త భిన్నంగా ఉన్నాయి. ఈ సినిమా ఫస్ట్ వీక్లో వరల్డ్ వైడ్గా 102 కోట్ల 10 లక్షల షేర్, 165 కోట్ల గ్రాస్ రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. అంటే ఆ వెబ్సైట్కి ట్రేడ్ వర్గాల లెక్కలకి సుమారు 18 కోట్ల వరకు తేడా ఉండడాన్ని మనం గమనించవచ్చు. లెక్కలు అటు ఇటుగా ఉన్నప్పటికీ ఆ 2 వర్గాల లెక్కలైతే దాదాపు దగ్గరగా ఉన్నాయి. కానీ యూనిట్ సభ్యులు చెప్తున్న 212 కోట్ల లెక్క మాత్రం చాలా తేడా కొడుతోందని సినీ పండితులు చెప్తున్నారు. చూస్తుంటే ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేందుకు ఈ జిమ్మిక్కులు ప్లే చేస్తున్నట్టు అనిపిస్తోందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సంక్రాంతిలో తమ సినిమానే స్టాండౌట్గా నిలిచిందని చెప్పుకోవడం కోసం ఈ ఫేక్ కలెక్షన్ల డ్రామాకు తెరలేపినట్టు అర్థమవుతోందని వాదనలు వినిపిస్తున్నాయి. మరి మీరేమంటారు? ట్రేడ్ వర్గాలు చెప్తోంది కరెక్టా? ఆ వెబ్సైట్ వాదన నిజమా, లేక యూనిట్ సభ్యుల లెక్కలు వాస్తవమా? ఆ సంగతులు పక్కన పెడితే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ని అందుకోవడం కోసం ఇంకా చాలా వసూళ్లు రాబట్టాలి. 133 కోట్ల టార్గెట్తో రంగంలోకి దిగిన ఈ సినిమా తన ఫస్ట్ వీక్లో 102 కోట్ల షేర్ వసూళ్లను సాధించింది. అంటే ఇది క్లీన్ హిట్ సినిమాల జాబితాలోకి చేరాలంటే మరో 31 కోట్ల షేర్ కలెక్షన్లు రాబట్టాల్సి ఉంటుంది. మరి అంత మొత్తాన్ని ఈ సినిమా తన టోటల్ రన్లో రాబట్టగలుగుతుందా లేదా అనేదే చూడాలి. ప్రస్తుతం ఈ గుంటూరు కారంకి హనుమాన్ నుంచి మాత్రమే గట్టి పోటీ ఎదురవుతోంది. నా సామీరంగా సైంధవ్ సినిమాలు చతికిల పడడంతో వాటి నుంచి అంత పోటీ ఏమీ లేదు.
దీనికి తోడు ఫిబ్రవరి 9 వరకు మేజర్ సినిమాలు కూడా రావడం లేదు. అంటే లాంగ్ రన్ కొనసాగించే అవకాశం ఉంది. మరి ఈ అవకాశాన్ని గుంటూరు కారం వినియోగించుకుంటుందా? బ్రేక్ ఈవెన్ టార్గెట్ని అందుకుంటుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ. అయిపోయి